మంచిగా లేదు అనిపిస్తుంది మీకు? ఎందుకంటే అతను ఇప్పుడు ఏది జూన్ లో వచ్చేది ఏది ఇది ఉమ్, ఏది మా ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, రైతు బంధు, రైతు భరోసా పెట్టిండు, ఇయ్యలేదు, అది మాట తప్పిండు. రుణమాఫీ అంతకుముందు తప్పులు పడలేదా? అందరికి వచ్చినాయి. ఇప్పుడు తప్పులు పడ్డాయని తప్పించుకుంటున్నాడు. పబ్లిక్ లో రైతులందరూ వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు పంటలు నష్టమైనాయి. పంటలు నష్టమైతే ఎవరికేమి ఇచ్చిండు? ఎక్కడ ఇయ్యలేదు. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి ఉచిత పథకాలు వస్తున్నాయి కదా, అవి ఏమొస్తలేవు. అది కొద్ది మందికి షాంపిల్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎవరికి అందుతలేవు ఏ పథకాలైనా. ఉచిత బస్సు అందరికి ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మరి? ఉచిత బస్సు అందరు ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది కదా? ఏది బస్సులనా ఉచిత బస్సు, ఉచిత కరెంటు, బస్సులు అది ఒక్కటి చేసిండు. అది చేసిండు కానీ ఇప్పుడు ఆటోలు అంతా లాస్ అవుతున్నారు. ఆటో వల్ల ఒక్కరు కూడా ఎక్కుతలేరు. ఈ ఒక్క స్టేజ్ కూడా టిఫిన్ చేస్తేందుకు కూడా వచ్చి తిని బస్సులలో పోతున్నారు. బస్సులు వాళ్ళకు అది పెంచిండు, మరి పని పెంచిండు, పైసలు వస్తలేవు. మునిపే లాస్ ఉండే, ఇప్పుడు అది పెంచిండు. ఏదో వృద్ధాప్యులకు పెంచేది ఉండే, అది చేసేది ఉండే, కానీ దీంతో ఏమి ఉపయోగం లేదు. వాళ్ళు ఆడవాళ్ళకు కూడా మహిళలకు కూడా సంతోషం లేదు అది. ఎందుకంటే వాడికి సీట్లు దొరుకుతుండే అంతకుముందు, ఇప్పుడు సీట్లే దొరుకుతలేవు. ఇక్కడ సీట్లు ఉన్నాయా చెప్పండి? హైదరాబాద్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా లేదంటారా? లేదండి, ఎందుకని? మొత్తం పబ్లిక్ లో వ్యతిరేకత.